హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. వృశ్చిక రాశి వాళ్ళకి 28, 29, 30వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే మీరేంటంటే మీ రాశి పరంగా ఈ వస్తువును గనక దానం చేస్తే మీరు శనివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కాకుండా మిగిలిన ఏ రోజుల్లోనైనా సరే మీరు గనక ఈ వస్తువును గనక దానం చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు 4 దిక్కుల నుంచి కూడా దూసుకు వస్తుందన్నమాట. అంటే చక్కగా సంపాదన అనేది బాగా పెరుగుతుంది. మంచిగా ఐశ్వర్యం అనేది మీరు ఎప్పుడూ కూడా ఊహించనంతగా, ఎప్పుడు చూడనంత డబ్బును చూసి మీరే చాలా సంతోషపడతారు, ఆశ్చర్యపోతారు. బాగా కలిసి వస్తుందన్నమాట. దరిద్రం అనేది ఆ వస్తువును దానం చేయటం వలన మీకు దరిద్రం పోయి దశ పట్టుకుంటుంది. కాబట్టి చాలా చాలా మంచి జరుగుతుంది. వీడియోని మీరు పూర్తిగా చివరి దాకా చూడండి. అదేంటనేది నేను మధ్యలో క్లియర్గా చెప్తాను. ఈ వృశ్చిక రాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికి వీళ్ళది 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు అనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా చాలా మంచి వాళ్ళు. వీళ్ళు చాలా కలిసొచ్చేటటువంటి మనుషులుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది బాగా ఉంటుంది. బాగా కలుసుబాటు మనుషులు. ఎంత వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలుగా అసలు ఒక మాటలో చెప్పాలంటే చిన్న వయసులోనే మీరు బాధ్యతలన్నీ కూడా మీకు నెత్తిన పడతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అవ్వటము, అట్లా అప్పటి నుంచి కూడా కష్టాలు అవి చూస్తాము. అలా మంచి చెడు చూస్తూ పెరిగారనమాట. అంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీళ్ళ నెత్తి మీద చిన్న వయసు నుంచే పడ్డాయి. కాబట్టి అన్ని రకాలుగా పద్ధతులు, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎలా మాట్లాడాలి, అందరితో మర్యాదగా మంచిగా మాట్లాడటం, ఇలాంటివి ఏంటంటే చాలా వరకు పద్ధతులు అనేవి వీళ్ళకి తెలుసు అనమాట. అంటే వీళ్ళ వల్ల ఎవరు కూడా వీళ్ళు బాధ పెట్టేటట్లుగా మాట్లాడటం కానీ, చేయటం కానీ, ఇండైరెక్ట్గా కానీ, ఒకవేళ వీళ్ళని ఎవరన్నా బాధ పెట్టినా కూడా వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునేటటువంటి మనస్తత్వం వీళ్ళది. అలాగని అమాయకుల అంటే అమాయకులేం కాదు, చాలా చాలా తెలివైనటువంటి వాళ్ళు అనమాట. మరీ వీళ్ళ మీదకి వస్తుంది అని అనుకుంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో, అవతల వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో, అలా ఇలాంటివన్నీ వీళ్ళకి బాగా తెలుసు అనమాట. వాళ్ళని ఎలా దారికి తీసుకురావాలని. కాబట్టి వీళ్ళు వచ్చేటప్పటికి చాలా చాలా మర్యాదస్తులు, చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళకి కష్టాలు కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య మరి కష్టాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఉండే కొందికి తగ్గాల్సింది పోయి పెరుగుతూ ఉంటున్నాయి అన్నమాట కష్టాలు. కాబట్టి వీళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే ధైర్యంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొంచెం డేలా పడిపోతూ ఉంటారు. ఏంటి మరి ఈ బాధలు ఏంటి దేవుడు, అసలు నువ్వు ఉన్నావా లేదా, మమ్మల్ని మర్చిపోయావా, సంతోషంగా ఉండే వాళ్ళందరేమో ఎప్పుడు సంతోషంగానే ఉంటున్నారు, మాకెందుకు ఇట్లా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్లుగా ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలు వస్తానే ఉంటున్నాయి, ఎందుకు మా మీద ఇంత పగబట్టావని చెప్పేసి ఒక్కొక్కసారి దేవుడి మీద అంటే బాధ అనేది అంత విపరీతంగా ఎక్కువ అవుతూ ఉంటది అనమాట. అట్లా సమస్యలు ఏంటంటే ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి. కష్టాలు చాలా వరకు కూడా ఉంటాయి అనమాట. సంపాదన కూడా చాలా కష్టపడి సంపాదించుకున్నదే వీళ్ళకి దక్కిద్ది అనమాట. ఒకవేళ ఏదన్నా కాస్తో కూస్తో ఈజీగా వచ్చింది అనుకోండి, అదేంటంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది వీళ్ళకి అర్థమైద్ది అనమాట. అట్లా ప్రతిదీ కూడా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఏ పనైనా సరే ప్రతిదీ కూడా వీళ్ళు కష్టపడి నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యమే ఉంటుంది వీళ్ళకి వచ్చేటప్పటికి. ఇక మీరు వచ్చేటప్పటికి 28వ తారీఖు ఎలా ఉంటుంది అని అంటే, కొంచెం ఈ మధ్య డబ్బు గురించి బాగా సతమతం అవుతూ ఉంటున్నారనమాట. డబ్బుకు సంబంధించి ఇబ్బందులు చూస్తున్నారు. అంటే చేతిలో చిల్లిగా అవ్వ కూడా లేక అంటే ఇబ్బందులు పడతాము, సమస్యలు డబ్బు గురించి ఎక్కువగా బాధపడతా ఉంటున్నారు. ఏమన్నా పని చేద్దామన్నా కూడా అట్లా చేతిలో రూపాయి లేకపోయేసరికి ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట. చెయ్యాలి అనేటటువంటి ఆశ కూడా పోతుంది. ఇంక చేసి మనం చేసేది ఏముందలే, ఎన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు మాత్రం వచ్చిద్దా అని చెప్పేసి ఏంటంటే ఆశలు ఏంటంటే ఆవిరవుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్క టైంలో. ఎందుకంటే గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. గ్రహాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఈ రోజు ఉన్నది రేపు జరగదు. అసలు రేపుడు దాకేందుకు, ఈ క్షణంలో జరిగింది ఇంకొక క్షణంలో మారుతూ ఉంటాయి అనమాట. గ్రహస్థితులు అనేవి మారుతూ ఉంటాయి. కొంతమందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటారు, అసలు పట్టిందల్లా బంగారం అవుతుంది, కోటేశ్వర లాగా ఉంటారు. కొంతమంది ఇదే రాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అసలు కనీసం జరగటానికి కూడా ఇబ్బంది లేకుండా పడేవాళ్ళు ఉన్నారు. ఒక రాశుల్లోనే రకరకాలుగా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ గ్రహస్థితి అలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, అట్లా మారుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం కొంతమందికి ఏంటంటే డబ్బు గురించినటువంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు. కోటేశ్వరులైనా సరే వాళ్ళకైనా పొద్దుగూకులు ఉంటాయి, ఉండవు కదా, వాళ్ళకి సబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటివి ఆ ఇబ్బందుల గురించి ఏంటంటే ఆ డబ్బు కోసము మీకు ఉన్నటువంటి ఆ సమస్య పోవాలి అని అంటే ఏదైతే ఆ గ్రహాలను మీరు సక్రమంగా దారిలో పెట్టుకోవటానికి ఆ గ్రహస్థితిని సరి చేసుకోవటం అనేది మన చేతుల్లో ఉంటదన్నమాట. మీరు శనివారం రోజు కాబట్టి ఆ శనివారం మీరేం చేస్తారంటే దానం చేయాల్సిన వస్తువు అని చెప్పాను కదా, శనివారం మీకు మంచిదనమాట. మీరు శనివారం రోజున 11 నల్ల మిరియాలను అలాగే 11 రూపాయలను ఎవరికన్నా దానం చేయండి.
ఇట్లా అంటే మిరియాలు ఇవి కూడా తీసుకుంటారనేటటువంటి సందేహం మీకు రావచ్చు. ఖచ్చితంగా తీసుకుంటారు, తీసుకోకుండా ఏముండరు. మనకు దారి మీద చాలామంది ఉంటారు అడుక్కునే వాళ్ళు కానీ ఇట్లా ఎవరైనా సరే. మీరు డైరెక్ట్గా ఇవ్వటానికి ఇబ్బందిగా ఉంటే ఏదైనా కవర్లో కానీ దాంట్లో పొట్లంలాగా కట్టేసేసి 11 నల్ల మిరియాలు 11 రూపాయలు వాళ్ళకి దానంగా ఇచ్చేసేయండి. ఇక్కడ నల్ల మిరియాలు ఏంటంటే మీలో ఉన్నటువంటి ఆ గ్రహాలను సరిచేయటానికి, మీలో ఉన్నటువంటి శని దోషాలను పూర్తిగా తీసేయటానికి ఈ నలుపు మిరియాలు అది వాళ్ళు వాడుకున్నా వాడుకోకపోయినా ఎక్కడన్నా పారేసుకున్నా మనకు సంబంధం లేదు. అట్లా కాకపోతే మీరు మాత్రం అలా దానం చేయండి. అలా దానం చేయటం వలన మీకున్నటువంటి జాతకంలో ఉన్న ఆ గ్రహాలు మొత్తం సెట్ అవుతాయి అనమాట. దోషాలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. మీకు డబ్బు పరంగా ఇలాంటివి ఎప్పుడు కూడా కలిసి రాకుండా ఏదైతే అడ్డుపడుతున్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి మీకు బాగా కలిసి వచ్చింది అనమాట. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం తప్ప మిగిలిన ఏ రోజుల్లోనైనా సరే మీరు సింపుల్గా ఇట్లా దానం చేసేసేయండి. ఒకవేళ దానం చేయడానికి కుదరకపోతే ఏదైనా హుండీలో వేసేయటం కానీ ఇట్లాగైనా చేసేసేయండి. ఏమి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మిరియాలు వేయొద్దు, హుండీలో 11 రూపాయలు వేయండి. కానీ హుండీలో వేయటం కన్నా కూడా దానం చేస్తేనే మీకు దోషం అనేది పోయిద్ది, దరిద్రం అనేది దూరం అయింది. ఇక 29వ తారీఖు వచ్చేటప్పటికి మీ రాశి పరంగా ఎలా ఉంది అని అంటే కొంచెం అనుకోని సమస్యలు, అనుకోని నిందలు అనేవి వచ్చి పడేటువంటి అవకాశం అనేది ఉంది. అది ప్రేమించుకునే వాళ్ళ మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య ఏదన్నా అనుకోని గొడవలు అవ్వచ్చు, ఇట్లా బయట వాళ్ళ తరపు నుంచి కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఏంటంటే అనుకోని నిందలు అంటే మీ మీద పడి మీ వాళ్ళే ఏడ్చేటటువంటి అవకాశం. మీ రక్త సంబంధకులు తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బంధువులు అవ్వచ్చు, మీ వాళ్ళే మీకు శత్రువులుగా మారి మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ ముందు ఒక రకం, మీరు పక్కకు తిరగ వెనక్కి వెళ్ళగానే వెనకమాల ఇంకొక రకం, అట్లా మాట్లాడుకుంటూ నిందలు పడేటటువంటి అవకాశం ఉంది. అంటే కొంచెం ఏమన్నా మంచిగా డ్రెస్ వేసుకున్నా చూడలేరు. అమ్మ ఎంత స్టైల్ కొడుతుందో ఆడవాళ్ళనైతే, అవి వేసుకుంది, ఇవి వేసుకుంది, హెయిర్ లూజ్గా వదిలేసుకుంది, ఈ మధ్య మరీ ఓవర్ అయిపోయింది, అది ఇది అని చెప్పేసేసి ఏడుపులు అనమాట. ఆడవాళ్ళు కూడా శత్రువులుగా ఉంటారు. చక్కగా ఒక మంచి చీర కట్టుకున్నా, ఒక మంచి డ్రెస్ చేసుకున్నా కూడా అంటే మీరు పనుల్లో ఉండి కొంచెం ఏమన్నా అటు ఇటుగా ఉన్నా కూడా కావాలనే మీరు జనాన్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఏంటంటే నిందలు వస్తూ ఉంటాయి అనమాట. మగవాళ్ళు కూడా బయట ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా మాట్లాడినా కూడా వాళ్ళ మీద కూడా రకరకాల నిందలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా మాట్లాడమాకండి. ఇంట్లో వాళ్ళతోనైనా సరే, బంధువులతోనైనా సరే ఎంతవరకు అంతవరకే ఉంటేనే మనకి ఈ నిందలు, ఈ బాధలు అనేవి తప్పుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఎక్కడ కూడా మంచితనం అనేది లేదు. కాబట్టి అది వెతుక్కోవటం వేస్ట్. అందుకని చెప్పేసేసి ఇప్పుడు రోడ్డు మీద రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంటే రోడ్డుకు మనము దుప్పటి కప్పలేం కదా, మనమే చెప్పులు వేసుకోవాలి. అట్లాగే జనం మంచిగా కావాలని చెప్పి మనం అనుకోవద్దు, మనమే మారిపోవాలి. అది మీరు గ్రహించండి. ఇక 30వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చింది. ఈ 2 రోజుల మీద బెటర్గా ఉంది. చిన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. కొంచెం ఫోనుల్లో మాట్లాడటం తగ్గించుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళతో కూసేపు మాట్లాడినప్పుడు సంతోషంగా ఉంటారు, కానీ వాళ్ళతోనైనా సరే అతిగా మాట్లాడవద్దు. మీ హద్దుల్లో మీరు ఉంటే మీ గౌరవాన్ని మీరు పెంచుకున్న వాళ్ళు అవుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు అనేవి తగ్గి మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వాళ్ళు ఊహించినటువంటి మార్కులతో మంచిగా పాస్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు బాగుంది. ఇక డబ్బు పరంగా మీకు ఏదైనా పెండింగ్లో ఉన్నవి ఆ డబ్బు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. చిన్న చితక సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవు, ఖచ్చితంగా వస్తాయి. ఆ సమస్యల నుంచి మీరేంటంటే ధైర్యంగా అడ్డుకోవటమే. కాబట్టి మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉండాలి. శుక్రవారం పూట కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసుకొని అందులో మీరేంటంటే ఈ దరిద్రాలు దోషాలు పోవటానికి కింద నేను చెప్పినట్లుగా అలా దానం చేసేసి ఆ పూజలో దీపారాధనలో ఏంటంటే ఆకుపచ్చ రంగు యాలుక్కాయ ఒకటి దీపంలో వేసుకొని చేసుకుంటే సింపుల్గా చేసుకోండి. ఎక్కువ ఆడంబరాలు ఏం అవసరం లేదు. మగవాళ్ళే అయినా చేసుకోవచ్చు, ఆడవాళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. అలా చేసేసుకొని సింపుల్గా చక్కగా దండం పెట్టేసుకోండి. మంచిగా పుష్పాలు అవి అలంకరించేసి దీపం వెలిగించేసి 2 కడ్డీలు వెలిగించుకొని చక్కగా దండం పెట్టుకోండి. మీ సమస్యలు తీరితే బాగా కలిసి వచ్చిద్ది. ఇట్లా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరిగిద్ది. ఒకరినొకరు అర్థం చేసుకోండి. కోపం తగ్గించుకోండి. కోపం ఉంటుంది మీకు బాగా, మీ రాశి వాళ్ళకి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనే విషయం గ్రహించండి. వృధా ఖర్చులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవసరమైన కాడ చూసి అనవసరపు ఖర్చులు చాలా వరకు తగ్గించండి. లేకపోతే ఇంకా డబ్బు గురించి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. అర్థమైంది కదా? ఇలాంటి చిన్నవి చేసి ఆ వస్తువును దానం చేసేసేయండి. చాలా బాగా కలిసి వచ్చింది అనమాట. ఈ 3 రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసిన వృశ్చిక రాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.